హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. మనం ఆల్రెడీ రీజనింగ్లో కౌంటింగ్ ఫిగర్స్ అనేది స్టార్ట్ చేసాం. ఒక ఫిగర్ ఇచ్చినప్పుడు నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో అన్ని టైప్స్ కూడా కంప్లీట్ చేశాం కదా. సో ఎవరైనా సరే ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఈరోజు మనం ఈ క్లాస్లో ఫిగర్ ఇచ్చినప్పుడు నంబర్ ఆఫ్ స్క్వేర్స్ కానీ, నంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ కానీ, అలాగే నంబర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ కానీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఇప్పుడు కౌంటింగ్ ఫిగర్స్లో నంబర్ ఆఫ్ స్క్వేర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ ఫిగర్లో నంబర్ ఆఫ్ స్క్వేర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఇది 1, ఇది 2, ఇది 3, 4, 5, 6, తర్వాత ఇది 7, తర్వాత ఇది 8 అవుతుంది. సో ఈ ఫిగర్లో టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అనేది 8 అవుతాయి. మనకి ఫిగర్ అనేది సింపుల్గా ఇస్తే ఇలా కౌంట్ చేయడం ఈజీ, కానీ ఫిగర్ అనేది ఇలా ఇచ్చారనుకోండి, ఎగ్జామ్లో ఇదంతా కౌంట్ చేస్తూ కూర్చోలేం కదా. సో దీన్ని ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇక్కడ మీరు రో అలాగే కాలమ్కి నంబర్స్ అనేది రాయండి. తర్వాత రో ఇంటూ కాలమ్ ఏముంది, 2 into 3. తర్వాత ఈ నంబర్కి ఒక్కొక్కటి డిక్రీజ్ చేయాలన్నమాట. సో 2 తర్వాత 1, 3కి 2. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి. 3 2s 6, అలాగే 2 1s 2. దీన్ని యాడ్ చేస్తే 8 అవుతుంది. సో మనకి ఈ ఫిగర్కి టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అనేది 8 అవుతుందన్నమాట. మీకు ఒకవేళ ఇది టఫ్ అనిపించింది అనుకోండి, ఈ కార్నర్ నంబర్ని మల్టిప్లై చేయాలి. 3 2s 6. నెక్స్ట్ ఈ నంబర్ని మల్టిప్లై చేయాలి. 2 1s 2. సో 8. మీరు ఏ మెథడ్ని యూజ్ చేసినా మీకు సేమ్ ఆన్సరే వస్తుంది. టైప్ 1లో ఏంటి అంటే రో అలాగే కాలమ్ రెండు కూడా ఈక్వల్ లేనప్పుడు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేస్తే మీకు కన్ఫ్యూజన్ క్లియర్ అవుతుంది. 1 2 3 4 5. 1 2 3 4. సో రో ఇంటూ కాలమ్ కదా, 4 into 5. నెక్స్ట్ ఏం చేయాలి, ఒక్కొక్క నెంబర్ డిక్రీజ్ చేయాలి. 3 into 4, 2 into 3, 1 into 2. నెక్స్ట్ 0 అనేది రాయొద్దు, ఎందుకంటే 0 into సంథింగ్ అనేది ఎప్పుడు కూడా 0 అవుతుంది. సో దాన్ని క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. 5 4s 20, 4 3s 12, 3 2s 6, 2 1s 2. సో ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత అవుతుంది, 40. సో మనకి ఈ ఫిగర్కి నంబర్ ఆఫ్ స్క్వేర్స్ అనేది ఈక్వల్ టు 40 అనమాట. ఇప్పుడు ఇంకో మెథడ్ చూసాం కదా. ఇంకో మెథడ్ ఏంటి, ఈ కార్నర్ నంబర్ మల్టిప్లై చేయాలి. సో 5 4s 20, 3 4s 12, 2 3s 6. నెక్స్ట్ రిమైనింగ్ ఏంటి, 2 1s 2. సో ఇప్పుడు మనం ఇది యాడ్ చేసినా మనకి 40 వస్తుందన్నమాట. ఇప్పుడు టైప్ 2 చూద్దాం. టైప్ 2లో ఏంటి అంటే ఎప్పుడైనా సరే రో అలాగే కాలమ్ ఈక్వల్గా ఉన్నప్పుడు. ఇప్పటి వరకు మనం రో అలాగే కాలమ్కి ఈక్వల్గా లేదు కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, 2 rows ఉన్నాయి, అలాగే 2 columns ఉన్నాయి. సో మీకు ఎప్పుడైనా సరే ఇలా ఉన్నప్పుడు నంబర్స్ని స్క్వేర్ చేసి యాడ్ చేసేయాలి. సో 2 square + 1 square ఆన్సర్ ఏమవుతుంది, 4 + 1 అనేది 5 అవుతుంది అనమాట. అలా కాకుండా మనం ప్రీవియస్ మెథడ్లో యూజ్ చేసిన మెథడ్ కూడా యూజ్ చేసాం అనమాట. సో 2 into 2 కదా. సో 1 into 1 ఒక నెంబర్ని డిక్రీజ్ చేయాలి. సో 2 2s 4 అవుతుంది, అలాగే 1 into 1 అనేది 1 అవుతుంది. సో ఇలా సాల్వ్ చేసినా మనకి ఆన్సర్ అనేది సేమ్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1 2 3 4 5, 2 3 4 5. సో ఫస్ట్ మెథడ్ని మనం యూజ్ చేద్దాం. మనకి 5 into 5 ఉంది కదా. సో దీన్ని ఒక్కొక్క నెంబర్ డిక్రీజ్ చేయాలి. సో 3 into 3, 2 into 2, 1 into 1. ఇప్పుడు మనకి ఆన్సర్ అనేది 25, 4 4s 16, 3 3s 9, 2 2s 4, 1 1s 1. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. 25 25 50, 55. సో ఈ ఫిగర్కి టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అనేది 55 అవుతుంది. ఇలా కాకుండా మనం రో అలాగే కాలమ్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఏం చేయాలి, నంబర్స్ అన్నిటికీ స్క్వేర్ చేసి యాడ్ చేయాలి కదా. సో 5 square + 4 square + 3 square + 2 square + 1 square. ఇలా చేసినా మనకి ఆన్సర్ అనేది సేమ్ వస్తుంది. అలా కాకుండా ఇంకో మెథడ్ ఏముంది, కార్నర్స్ ఇంటూ చేయాలి కదా. 5 into 5, 4 into 4, 3 into 3, 2 into 2, 1 into 1. ఇవన్నీ కూడా యాడ్ చేయాలి. సో మీరు ఏదో ఒక మెథడ్ నేర్చుకొని ఎగ్జామ్లో అదే మెథడ్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లమ్ని చూద్దాం.
ఇప్పుడు ఈ ఫిగర్కి నంబర్ ఆఫ్ స్క్వేర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మీరు ఇన్సైడ్ ఫిగర్ని అబ్జర్వ్ చేస్తే మనకి రో అలాగే కాలం రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి. సో ఈ ఫిగర్కి మనకి నంబర్ ఆఫ్ స్క్వేర్స్ అనేది ఏమవుతుంది, 2 2 4, 4 + 1 అనేది 5 అవుతుంది. సో ఈ స్క్వేర్కి మనకి నంబర్ ఆఫ్ స్క్వేర్స్ అనేవి 5 అవుతుంది. అలాగే నెక్స్ట్ స్క్వేర్ చూడండి, నెక్స్ట్ స్క్వేర్ కూడా మనకి సేమ్ ఉంది. సో ఇక్కడ 5, అలాగే నెక్స్ట్ స్క్వేర్ కూడా సేమ్ 5, నెక్స్ట్ ఇది కూడా సేమ్ 5. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఈ ఫిగర్కి టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అనేది వస్తుంది. అలా కాకుండా మీరు ఇంకో విధంగా ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే, మనం ఇన్సైడ్ స్క్వేర్ని క్యాలిక్యులేట్ చేసాం కదా, మనకి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అనేది 5 వచ్చింది. తర్వాత మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఉన్నాయో కౌంట్ చేయాలి. 1, అలాగే 2, అలాగే 3, అలాగే 4. సో డైరెక్ట్గా మీరు 5 × 4 చేసినా కూడా మనకి ఆన్సర్ అనేది అదే వస్తుంది. సో ఈ ఫిగర్కి టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ వచ్చేసి మనకి 20 అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఫిగర్ని చూద్దాం. నెక్స్ట్ ఫిగర్ చూడండి, మనకి ఆల్రెడీ దీనికి టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అనేది చూసాం కదా, 1 2. సో ఇన్సైడ్ స్క్వేర్కి మనకి టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అనేవి 5 ఉన్నాయి. అలా మనకి ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి, 2 3 4. సో 5 × 4 అనేది 20 అవుతుంది. తర్వాత అవుట్ సైడ్ స్క్వేర్ని అబ్జర్వ్ చేయండి. మనకి అవుట్ సైడ్ స్క్వేర్లో కూడా ఇక్కడ 4 రోస్ అలాగే 4 కాలమ్స్ అనేవి ఉన్నాయి. 4 2 3 4. సో మనం దీనికి నంబర్ ఆఫ్ స్క్వేర్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి కదా. 4 4 16 ప్లస్ 3 3 9 ప్లస్ 2 2 4 ప్లస్ 1. ఇప్పుడు మనం దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. 16 + 9 అనేది 25, 25 + 4 29, 29 + 1 30. సో ఇదంతా కూడా అవుట్ సైడ్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్, ఇది 20 అనేది ఇన్సైడ్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి 30 + 20 ఏమవుతుంది, 50. సో ఈ ఫిగర్కి మనకి నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అనేది = 50 అవుతుందన్నమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ ఫిగర్ని చూద్దాం. నెక్స్ట్ ఫిగర్లో చూడండి, అవుట్ సైడ్ స్క్వేర్ ఉంది కదా. సో నేను పెన్సిల్తో డ్రా చేస్తున్న స్క్వేర్కి ఫస్ట్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేద్దాం. 1 2 2. సో మనకి ఫిగర్ అనేది ఇలా ఉంది. సో దీనికి నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అనేది 5 అవుతుంది. తర్వాత మనకి ఈ స్క్వేర్ని కౌంట్ చేయలేదు. సో +1. ఈ ఫిగర్కి నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అనేది =5 అవుతుంది. ఇప్పుడు ఇదే ఫిగర్ని యూజ్ చేసి మనకి కొంచెం క్వశ్చన్ అనేది టఫ్గా ఇచ్చినప్పుడు ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మీరు అవుట్ సైడ్ నుండి రండి. సో మీరు అవుట్ సైడ్ చూసినప్పుడు సేమ్ ఈ ఫిగర్ అనేది ఇక్కడ రిపీట్ అయింది. సో మనకి ఈ ఫిగర్కి నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అనేది 6 అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఈ ఫిగర్ చూడండి, మనకి సేమ్ అలాగే రిపీట్ అయింది. సో ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అనేది 6 అవుతుంది. తర్వాత మళ్ళీ ఇన్సైడ్ స్క్వేర్ని చూడండి, ఇన్సైడ్ స్క్వేర్ అనేది సేమ్ ఇలాగే ఉంది. సో దీనికి నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అనేది 5 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 6 + 6 అనేది 12, 12 + 5 అనేది 17 అవుతుంది. మీకు ఎగ్జామ్లో ఫిగర్ అనేది ఇలా ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి. మెల్లిగా పెద్ద ఫిగర్ని మనం చిన్న చిన్న ఫిగర్స్కి కన్వర్ట్ చేసుకొని ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే మనకి ఈజీ అవుతుంది. ఇప్పుడు మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ని చూద్దాం. ఈ 2 క్వశ్చన్స్ కూడా మనకి SSC స్టీనో 2022లో అడిగిన క్వశ్చన్స్ అనమాట. మనకి రీసెంట్గా స్క్వేర్స్ పైన ఎలాంటి క్వశ్చన్ కూడా అడగలేదు. ఇప్పటివరకు అయితే ఎగ్జామ్లో మనకి నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ పైన క్వశ్చన్స్ అనేవి అడిగారు. కానీ మనం స్క్వేర్స్ అలాగే ట్రయాంగిల్స్ అలాగే స్ట్రెయిట్ లైన్స్కి రిలేటెడ్గా క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేద్దాం. సో ఈ క్వశ్చన్ని ఫస్ట్ సాల్వ్ చేద్దాం. మీరు ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ నుండి రైట్ కన్నా రండి, లేకపోతే రైట్ సైడ్ నుండి లెఫ్ట్ కన్నా రండి. సో ఫస్ట్ నేను ఇక్కడ నుండి సాల్వ్ చేస్తున్నాను. సో మనం ఇక్కడ ఈ అవుట్ సైడ్ స్క్వేర్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అనేవి 5 అవుతాయి. తర్వాత ఈ ఇన్సైడ్ స్క్వేర్ చూడండి, మనం ఆల్రెడీ ఈ స్క్వేర్ని దీంట్లో క్యాలిక్యులేట్ చేసాం కదా. సో ఇక్కడ 1 2 3 4. సో +4. దీనికి నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అనేవి =9 అవుతుంది. సేమ్ ఫిగర్ మనకి ఇక్కడ కూడా ఉంది. సో మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అనేది ఏమవుతుంది, 9. ఎలా, 1 2 1 2. సో ఈ అవుట్ సైడ్ స్క్వేర్ అనేది 5 అవుతుంది. అలాగే ఈ స్క్వేర్కి నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అనేవి 4 అవుతుంది.
సో ఇక్కడ కూడా మనకి 9 అనేది వస్తుంది. తర్వాత ఈ స్క్వేర్ చూడండి, ఈ స్క్వేర్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేవి 5 అవుతుంది. అలాగే ఇక్కడ కూడా మనకి సేమ్ ఫిగర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అనేవి 5 అవుతుంది. ఇంకా మనకి ఏమన్నా స్క్వేర్స్ ఉన్నాయో లేదో చూద్దాం. సో దీనికి కూడా ఎలాంటి కనెక్షన్ లేదు. అలాగే ఇక్కడ కూడా ఎలాంటి స్క్వేర్ లేదు. అలాగే ఈ ఇమేజ్ చూస్తే మనకి ఇది రెక్టాంగిల్. సో ఇప్పుడు మనం వీటిని కౌంట్ చేద్దాం. 9 + 9 అనేది మనకి 18 అవుతుంది. అలాగే 5 + 5 అనేది 10 అవుతుంది. 10 + 18 అనేది మనకి 28 అవుతుంది. సో ఆప్షన్లో మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. ఈ క్వశ్చన్లో మనకి నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ని అడిగారు. సో టాప్ నుండి బాటమ్ కన్నారండి, బాటమ్ నుండి టాప్ కన్నారండి. సో ఇక్కడ నుండి మనం నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఇది 1, అలాగే ఈ స్క్వేర్ అనేది 2, నెక్స్ట్ ఈ స్క్వేర్ అనేది మనకి 3 ఉంది, నెక్స్ట్ ఈ స్క్వేర్ 4, నెక్స్ట్ ఇక్కడ 2 చిన్న స్క్వేర్స్ ఉన్నాయి 5, 6, నెక్స్ట్ ఇది 7, అలాగే ఇది 8. ఇప్పుడు ఈ పెద్ద స్క్వేర్ అనేది ఒకటి ఉంది. సో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అనేది ఈ ఫిగర్లో 9 అవుతుంది. సో స్క్వేర్స్కి రిలేటెడ్గా మనం అన్ని క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేసాం. నెక్స్ట్ మనం ఇప్పుడు ఒక ఫిగర్ ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటో చూద్దాం. సో ఈ ఫిగర్కి నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది 1, అలాగే ఇది 2, 3 అండ్ 4. నెక్స్ట్ మీరు ఇలా చూస్తే ఇది 5, ఇది 6. ఈ వర్టికల్ లైన్ తీసేసినప్పుడు ఇది 7 అవుతుంది, అలాగే ఇది 8 అవుతుంది. నెక్స్ట్ ఈ పెద్దదంతా కూడా కలిపి మనకి 9 అవుతుంది. ఫిగర్ సింపుల్గా ఇస్తే మనం ఇలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. కానీ మనకి ఫిగర్ అనేది ఇలా ఇచ్చినప్పుడు మొత్తం కూడా కౌంట్ చేయలేం కదా. సో నంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఇలా నంబరింగ్ ఇచ్చిన తర్వాత ఈ 2 నంబర్స్ని యాడ్ చేయాలి, రోని యాడ్ చేయాలి, అలాగే కాలమ్ని కూడా యాడ్ చేయాలి. 2 + 1 అనేది 3 అవుతుంది. నెక్స్ట్ 2 + 1 అనేది 3 అవుతుంది. సో 3 × 3 ఏమవుతుంది 9. సో ఈ ఫిగర్కి నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ అనేది = 9 అవుతుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఫిగర్ని చూద్దాం. నెక్స్ట్ ఫిగర్లో నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనం దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. 3 + 2 + 1 అనేది 6 అవుతుంది. అలాగే 3 + 2 + 1 అనేది కూడా 6 అవుతుంది. 6 × 6 ఏమవుతుంది 36. సో ఈ ఫిగర్కి నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ అనేది = 36 అవుతుందన్నమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ ఫిగర్ చూద్దాం. నెక్స్ట్ ఫిగర్లో కూడా సేమ్ మెథడ్ 1 2 3 4 1 2 3 4 5. సో మీరు అనుకోవచ్చు ఈ 2 ఫిగర్స్లో రోస్ అలాగే కాలమ్స్ ఈక్వల్గా ఉన్నందుకు ఈ మెథడా అని. కాదు, మనకి రో ఎలా ఉన్నా కాలమ్ ఎన్ని నెంబర్స్ ఉన్నా సరే మనం నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి సేమ్ మెథడ్ యూజ్ చేస్తాం. సో 4 + 3 అనేది 7 అవుతుంది, 7 + 2 అనేది 9 అవుతుంది, 9 + 1 అనేది 10 అవుతుంది. సో ఇవన్నీ యాడ్ చేసినప్పుడు మనకి వాల్యూ అనేది 10 అవుతుంది. ఇప్పుడు ఈ నెంబర్స్ అన్నిటిని యాడ్ చేద్దాం. 5 + 4 అనేది 9 అవుతుంది, 9 + 3 అనేది 12, 12 + 2 14, 14 + 1 అనేది 15 అవుతుంది. సో 15 × 10 అనేది 150 అవుతుంది. సో ఈ ఫిగర్కి నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ అనేది = 150 అవుతుంది. ఇప్పుడు ఫిగర్ని ఇలా చేస్తే మనం ప్రాబ్లమ్ని ఇలా సాల్వ్ చేయాలి. అలా కాకుండా ఓన్లీ రో ఇచ్చినప్పుడు, అంటే దీనికి ఎలాంటి కాలం కూడా లేనప్పుడు ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో దీనికి నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ అనేది అడుగుతున్నారు. సో 1 2 3. సో డైరెక్ట్గా దీన్ని యాడ్ చేయడమే. 3 + 2 అనేది 5, 5 + 1 అనేది 6. సో ఈ ఫిగర్కి నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ అనేది = 6 అవుతుంది. ఇప్పుడు ఈ ఫిగర్కి ఫైండ్ అవుట్ చేద్దాం. 1 2 3 4 5 6 అండ్ 7. సో మనం ఇప్పుడు ఇవన్నీ కూడా యాడ్ చేయాలి. మనం ఆల్రెడీ ట్రయాంగిల్లో చూసాం కదా, సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్కి ఫార్ములా ఏంటి, n + 1/2. ఇవన్నీ కూడా న్యాచురల్ నెంబర్స్, అది కూడా స్టార్టింగ్ నుండి ఉంది. సో n అనేది 7 అవుతుంది, 7 × 8/2. సో 2 1s are 2 4s are, సో 7 4s are 28. దీనికి నంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ అనేది = 28 అవుతుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లమ్ని చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లమ్ మీకు ఇలా ఇచ్చినప్పుడు ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే సేమ్ మెథడ్ని మనం యూజ్ చేయాలి. ఫస్ట్ దీనికి ఫైండ్ అవుట్ చేయండి, తర్వాత దీనికి, తర్వాత దీనికి. ఫస్ట్ మనం హారిజాంటల్ లైన్కి ఫైండ్ అవుట్ చేద్దాం. 1 2
3 అండ్ 4. సో ఇదంతా వాల్యూ మనకి 10 అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి 1 2 3 అండ్ 4 ఇవన్నీ కౌంట్ చేసినప్పుడు కూడా మనకి వాల్యూ అనేది 10 అవుతుంది. ఇప్పుడు ఈ హారిజాంటల్ లైన్కి ఫైండ్ అవుట్ చేద్దాం. 2 3 అండ్ 4. సో 4 + 3 + 2 + 1 అనేది కూడా 10 అవుతుంది. సో ఇప్పుడు మనకి టోటల్ నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ అనేది ఎంత అవుతుంది? ఇవన్నీ కూడా హారిజాంటల్గా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం యాడ్ చేయాలి. సో 10 + 10 + 10 అనేది మనకి = 30 అవుతుంది. తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఈ షేప్కి ఈ ఫిగర్ తీసుకున్నప్పుడు ఈ నెంబర్ అనేది రిపీట్ అయింది. సో 1 నెంబర్ అనేది మైనస్ చేయాలి. తర్వాత ఈ ఫిగర్ తీసుకున్నప్పుడు ఈ నెంబర్ అనేది రిపీట్ అయింది. సో మైనస్ ఇంకో 1. సో మనకి ఆన్సర్ అనేది 28 అవుతుంది. సో ఈ ఫిగర్కి నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ అనేది = 28 అవుతుందన్నమాట. ఇప్పుడు సేమ్ మోడల్గా ఇంకో క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. 1 2 3 అండ్ 4. సో ఇదంతా కూడా హారిజాంటల్గా ఉంది కదా. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది 10 అవుతుంది. సో ఇది కూడా చూడండి 1 2 3 అండ్ 4. సో ఇదంతా యాడ్ చేసిన మనకి 10 అవుతుంది. సో 10 + 10 అనేది 20 అవుతుంది. ఇక్కడ ఏదైనా కామన్గా ఉందా? అవును, 4 అనే నెంబర్ 2 టైమ్స్ మనం యాడ్ చేసాం. సో -1. ఈ ఫిగర్కి మనకి నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ అనేది = 19 అవుతుంది. మీకు ఎప్పుడన్నా సరే ఫిగర్లో హారిజాంటల్ అలాగే వర్టికల్ ఇలా రోస్ అండ్ కాలమ్స్ ఇచ్చినప్పుడు మనం ఇవన్నిటిని యాడ్ చేసి వచ్చిన వాల్యూ అలాగే ఇవన్నిటిని యాడ్ చేసి వచ్చిన వాల్యూకి ఇంటూ చేయాలి. ఎందుకంటే ఇక్కడ కూడా మనకి రెక్టాంగిల్స్ అనేవి ఉన్నాయి కాబట్టి. ఇక్కడ మనకి ఎలాంటి రెక్టాంగిల్స్ లేదు, ఓన్లీ హారిజాంటల్ అలాగే ఈ వర్టికల్ లైన్స్ మాత్రమే ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఇవన్నీ యాడ్ చేసి ఇక్కడ యాడ్ చేసిన నంబర్స్ అన్నీ కూడా మనం యాడ్ చేయాలి. అప్పుడు మనకి నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ అనేది వస్తుంది. ఒకవేళ ఏదన్నా నంబర్ కానీ మనకి రిపీట్ అయిందనుకోండి, అంటే ఈ రెక్టాంగిల్ అనేది దీంట్లో కౌంట్ అయింది, అలాగే ఈ రెక్టాంగిలే మనకి ఈ నెంబర్లో కూడా కౌంట్ అయింది. సో ఈ ఒక్క రెక్టాంగిల్ని మనం మైనస్ చేయాలన్నమాట. ఇప్పుడు రెక్టాంగిల్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ మనకి ఎగ్జామ్లో ఎలా అడిగారో చూద్దాం. సో ఈ 2 క్వశ్చన్స్ కూడా మనకి CHSL Tier 1 2024లో అడిగిన క్వశ్చన్స్. మనకి CGL Tier 1 2024లో రెక్టాంగిల్కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ కూడా అడగలేదు. సో ఇక్కడ నేను CHSL క్వశ్చన్స్ని తీసుకున్నాను. సో మనం దీనికి నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మీరు ఇక్కడ ఈ ఫిగర్ చూసినప్పుడు ఈ డయాగ్నల్స్ని ఇగ్నోర్ చేయండి. సో మనకి ఫిగర్ అనేది ఇలా వస్తుంది. సో 1 2 1 2. సో మనం నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? 2 + 1 అనేది 3 అవుతుంది, అలాగే 2 + 1 అనేది 3 అవుతుంది. ఇక్కడ మనకి ఇక్కడ కూడా రెక్టాంగిల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి 3 × 3 అనేది 9 అవుతుంది. అది కాకుండా మనకి ఎక్కడన్నా రెక్టాంగిల్ ఉందా అంటే లేదు, ఇదంతా కూడా మనకి సర్కిల్ ఉంది. సో మనకి ఈ ఫిగర్కి నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ అనేది = 9 అవుతుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఫిగర్ చూద్దాం. ఈ ఫిగర్ చూడండి, మనకి ఈ ఫిగర్లో నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ అనేది అడిగారు. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది 1, నెక్స్ట్ ఇది 2, అండ్ ఈ పైనది 3, నెక్స్ట్ ఇది 4, ఇదంతా కలిపి కూడా మనకి 5 అవుతుంది. తర్వాత ఇది సపరేట్గా 6, నెక్స్ట్ ఇది 7, నెక్స్ట్ ఇక్కడ వరకు 8 అవుతుంది. అలాగే ఇదంతా కూడా మనకి 9 అవుతుంది. సో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. మనం ఫస్ట్ ఇండివిజువల్ రెక్టాంగిల్స్ని కౌంట్ చేద్దాం. ఇది 1, అలాగే ఇది 2 3 4, ఇదంతా కలిపి మనకి 5 అవుతుంది. నెక్స్ట్ ఇది 6, తర్వాత దీని నుండి కంటిన్యూటీ చూద్దాం. ఇది 7, అలాగే ఇక్కడ వరకు 8, అలాగే ఇది 9. సో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఇన్ దిస్ ఫిగర్ ఈజ్ = 9 అనమాట. సో ఎప్పుడైనా సరే మీకు రెక్టాంగిల్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తే ప్రాబ్లమ్ని ఇలా సాల్వ్ చేయాలి. ఇప్పుడు లాస్ట్ టైం ఫైనల్ కాన్సెప్ట్ నెంబర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఎప్పుడైనా సరే మనకు ఒక ఫిగర్ ఇచ్చి నెంబర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు 3 లైన్స్ అనేవి మనకు తెలియాలి. ఒకటి హారిజాంటల్ లైన్, ఫస్ట్ మనం హారిజాంటల్ లైన్స్ని కౌంట్ చేయాలి. తర్వాత వర్టికల్ లైన్స్ని కౌంట్ చేయాలి. తర్వాత స్లాంట్ లైన్స్ని కౌంట్ చేయాలి, ఆర్ డయాగ్నల్ లైన్స్ అంటాం కదా, ఆ లైన్స్ని మనం కౌంట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఫిగర్ చూడండి. ఫస్ట్ మనం హారిజాంటల్ లైన్ 1, అలాగే ఈ లైన్ 2, నెక్స్ట్
ఇది 3. సో ఈ ఫిగర్లో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ అనేవి ఈక్వల్ టు 3 ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఫిగర్ చూడండి. ఇక్కడ హారిజాంటల్ లైన్స్ అనేవి 2, అలాగే వర్టికల్ లైన్స్ అనేవి 2, అలాగే స్లాంట్ లైన్స్ అనేవి 2 ఉన్నాయి. సో 2 + 2 + 2 అనేది 6 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఫిగర్ చూడండి. ఈ ఫిగర్లో మనకి 1, 2, 3, 4, 5. నెక్స్ట్ వర్టికల్ లైన్స్ 1, 2. సో నెక్స్ట్ మనం స్లాంట్ లైన్స్ని కౌంట్ చేయాలి. సో ఇక్కడ చాలామంది మిస్టేక్ ఏం చేస్తారంటే ఇక్కడ వరకు ఒక లైన్, అలాగే ఇక్కడ నుండి ఒక లైన్ అని కౌంట్ చేస్తారు. మనం ఎప్పుడైనా సరే స్ట్రెయిట్ లైన్స్లో కంటిన్యూటీ ఉన్నప్పుడు స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండింగ్ పాయింట్ వరకు లైన్ మొత్తాన్ని కూడా ఒకటే నెంబర్కి కన్సిడర్ చేయాలి. సో ఇదంతా కూడా 1, ఇదంతా కూడా 2. సో ఈ ఫిగర్లో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ అనేవి 5 + 2 + 2 అంటే 7, 9. సో ఈ ఫిగర్కి టోటల్ నెంబర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ అనేవి ఈక్వల్ టు 9 అవుతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఫిగర్ చూద్దాం. నెక్స్ట్ ఫిగర్ మనకి నెంబర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్. సో హారిజాంటల్ లైన్స్ కౌంట్ 1, 2. నెక్స్ట్ వర్టికల్ లైన్స్ 1, 2, 3. నెక్స్ట్ స్లాంట్ లైన్స్ 1, 2, 3 అండ్ 4. సో టోటల్ కౌంట్ చేస్తే 4 + 3 అనేది 7, 7 + 2 అనేది 9 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇది 1, ఇక్కడ వరకు 2 కాదు, మనకి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కాబట్టి ఇదంతా కూడా 2 అవుతుంది. నెక్స్ట్ 3. నెక్స్ట్ వర్టికల్ లైన్స్ 1, 2. నెక్స్ట్ 1, 2, 3 అండ్ 4. సో దీని వాల్యూ ఏమవుతుంది? 4 + 3 అనేది 7, 7 + 2 అనేది 9. సో ఈ ఫిగర్కి నెంబర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ అనేది ఈక్వల్ టు 9 అవుతుందన్నమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ ఫిగర్ని చూద్దాం. ఈ ఫిగర్లో నెంబర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్. సో ఫస్ట్ మనం హారిజాంటల్ లైన్స్ని కౌంట్ చేయాలి. 2, అలాగే వర్టికల్ లైన్స్ 1. ఇది స్టార్టింగ్ ఇక్కడ ఉంది అండ్ ఎండింగ్ వర్టికల్ లైన్కి ఇక్కడ 2 అండ్ 3. నెక్స్ట్ 1, 2, 3, 4, 5 అండ్ 6. సో 6 + 3 అనేది 9, 9 + 2 అనేది 11. సో ఈ ఫిగర్కి నంబర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ అనేది ఈక్వల్ టు 11 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ఈ ఫిగర్లో 1, 2, 3. సో హారిజాంటల్ లైన్స్ అనేవి 3 వచ్చాయి. నెక్స్ట్ వర్టికల్ లైన్స్ 1, 2. ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ ఉంది అండ్ ఎండింగ్ ఇక్కడ ఉంది. సో ఇదంతా కూడా 1. సో 1, 2, 3 వర్టికల్ లైన్స్ కూడా మనకి 3 ఉన్నాయి. ఇప్పుడు చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇది 1, 2. నెక్స్ట్ 3 అండ్ 4. తర్వాత ఇక్కడ వరకు 5 అని కౌంట్ చేస్తాం, కానీ ఇక్కడ నుండి ఇక్కడ వరకు కంటిన్యూటీ అనేది ఉంది. సో ఇదంతా కూడా 5, ఇదంతా కూడా మనకి 6. సో 6. సో 6 + 3 అనేది 9, 9 + 3 అనేది 12. సో ఈ ఫిగర్లో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ అనేవి ఈక్వల్ టు 12. సో ఫస్ట్ మనం హారిజాంటల్ లైన్స్, మనకి హారిజాంటల్ లైన్స్ అనేవి 3 ఉన్నాయి. అలాగే వర్టికల్ లైన్స్ అనేవి కూడా 3 ఉన్నాయి. స్లాంట్ లైన్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6. సో ఇవన్నీ కౌంట్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్. నెక్స్ట్ మనం ఈ ఫిగర్లో నెంబర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ అనమాట. ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1 2019లో అడిగిన క్వశ్చన్. రీసెంట్గా అయితే సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్లో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి అడగలేదు. మ్యాక్సిమం మనకి నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్నే ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు. కానీ ఇప్పుడు వెండర్ చేంజ్ అయింది కాబట్టి మనం అన్ని కాన్సెప్ట్స్ కూడా నేర్చుకోవాలి. మ్యాక్సిమం పీపుల్ ఈ క్వశ్చన్కి రాంగ్గానే సాల్వ్ చేస్తారు. సో మీరు సాల్వ్ చేసి కమెంట్ సెక్షన్లో నాకు ఆన్సర్ అనేది చెప్పండి. మీకు అర్థం అవ్వకపోతే నెక్స్ట్ వీడియోలో మనం ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ని చూద్దాం. సో ఈ రోజుతో మనం కౌంటింగ్ ఫిగర్స్ టాపిక్ అయిపోయింది. సో మీకు ఇంకేదన్నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ గురించి అడిగారు. సో గ్రూప్ అనేది క్రియేట్ చేసాం. ఈ వీడియో కింద కమెంట్లో లింక్ పిన్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో క్లాసెస్కి రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా అలాగే నోట్స్ అనేవి సెండ్ చేస్తాను. ఇంకా క్లాసెస్ గురించి అంటే నెక్స్ట్ క్లాస్ ఏమవుతుందో దాని గురించి కూడా అప్డేట్ అనేది ఇస్తాను. సో ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. Please do like, comment, share and hit the bell icon for more such updates. Thank you so much for watching.